హాయ్ హలో నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు వీక్షి వరల్డ్. ఈ రోజు వీడియోలో ప్రాన్స్ కర్రీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ప్రాన్స్ నేను ఊరి నుండి వచ్చేటప్పుడు తీసుకున్నాను. మేముండే ప్లేస్లో ప్రాన్స్ చాలా స్మెల్ వస్తుంటాయి. మేబీ వాళ్ళు స్టోరేజ్ చేయడం వల్లేమో. అందుకని నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఫ్రెష్గా అక్కడ తీసుకొని ఫ్రీజర్లో పెట్టి తెచ్చేస్తాను. మా అమ్మ వచ్చేటప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి ఇచ్చారు, పాడవకుండా ఉంటాయని. మేము జర్నీ ఆల్మోస్ట్ 4 to 5 hours చేయాల్సి వస్తుంది, అందుకని ఇలా మ్యారినేట్ చేసి పంపిస్తారు. నేను వచ్చాక ఆ పొట్ట పార్ట్ అంతా తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని కర్రీ చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం క్లీన్ చేసుకున్న ప్రాన్స్, దాంట్లో ఉండే స్మెల్ అంటే ఆ నీసు మొత్తం పోయేదాకా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎలాంటి వాటర్ వేయకుండానే ప్రాన్స్లో నుంచి చాలా వాటర్ వచ్చేసాయి. ఆ వాటర్ అయితే అసలు పక్కకు పడేసేయండి, అస్సలు యూజ్ చేయమాకండి. దాంట్లో నుంచి అయితే భయంకరంగా స్మెల్ వస్తుంది. ఆల్రెడీ ప్రాన్స్ లో పసుపు ఉప్పు ఉంది కాబట్టి నేను ఇంకేం యాడ్ చేయలేదు. జస్ట్ ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసి పక్కకు తీసేసాను కదా. మీరు ఒకవేళ ఫ్రెష్ గా వేస్తున్నట్లయితే కొంచెం పసుపు సాల్ట్ వేసారంటే ఈజీగా దాంట్లో ఉండే స్మెల్ పోయి చాలా మంచిగా తయారవుతాయి. వాటర్ సపరేట్ అయ్యేంత వరకు మాత్రమే ఉంచాలి, లేదు అంటే ప్రాన్స్ లబ్బర్ లాగా సాగుతాయి అనమాట ఎక్కువసేపు కుక్ అయ్యాయంటే. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్ చాలా సన్న రైసెస్ లాగా కట్ చేసేసుకొని వేసేయాలి. దాంతో పాటు పచ్చికరివేపాకు వేసేసాను. ఆనియన్స్ మగ్గిపోయినాయి, సాఫ్ట్ గా అయిపోయినాయి కదా. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ జింజర్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ జింజర్ పేస్ట్ అని కాదు. ఈ పేస్ట్ త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే త్వరగా కుక్ అయిపోతుంది. అలాగే దీంట్లోకి 1 చిటికెడు పసుపు వేసుకోండి. ఆల్రెడీ ప్రాన్స్ లో పసుపు ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కూడా పసుపు ఉంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారిగా వేసేసుకుంటాను. అలా వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి పెట్టుకుంటాను, ఫ్రెష్ గా ఉండాలి అని. అలా పసుపు వేయకపోతే ఎందుకో నాకు కలర్ చేంజ్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది, అందుకని కొంచెం పసుపు వేసి చేసి పెట్టేసుకుంటాను అనమాట. అల్లం పేస్ట్ మగ్గింది అనిపించినప్పుడు 1 కప్పు టమాటా, అంటే అది ఓన్లీ 1 టమాటానే వేసేసుకొని టొమాటో సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దాంతో పాటు 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్ లోనే పుదీనా కూడా వేసుకోవచ్చు, కానీ ప్రజెంట్ నా దగ్గర పుదీనా లేదు కాబట్టి ఓన్లీ కొత్తిమీర వేసాను. పుదీనా వేస్తే కూడా చాలా టేస్ట్ బాగుంటది. చూస్తున్నారు కదా, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉండొచ్చి మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ని వేసేసుకోవాలి. ప్రాన్స్ తో డిఫరెంట్ వెరైటీస్ చేయొచ్చు కదా. దీనికంటే చిన్నగా ఉన్న ప్రాన్స్ ని మేము సొరకాయ వేసి చేస్తాము. మన ఛానల్లో వీడియో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సొరకాయ రొయ్యలు విత్ రాగి సంగటి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సొరకాయ దొరికి మీ దగ్గర రొయ్యలు అవైలబిలిటీలో ఉంటే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మసాలాలోకి ప్రాన్స్ ని మిక్స్ చేసేసుకున్న తర్వాత మన స్పైస్కి తగ్గట్టు కారం వేసేసుకోవాలి. నాకు ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. మామూలుగా అయితే ప్రాన్స్ కొంచెం స్వీట్ గా ఉంటాయి, కారం వేసుకుంటేనే బాగుంటది. అసలు టమాటా వేయకపోయినా కూడా బాగుంటది అనమాట. కానీ నేను స్పైస్ ఎక్కువగా ఉండకూడదు, పిల్లలు తినేలాగా ఉండాలి అని చెప్పి టమాటా వేసాను. టమాటా లేకపోతే ఇంకా టేస్టీగా ఉంటుంది. కారం వేసేసుకున్న తర్వాత గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత 1 చిటికెడు పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుందని. అలాగే గరం మసాలా పౌడర్, ఇది హోమ్ మేడ్, మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. దీంట్లోకి ధనియాలు, మిరియాలు, లవంగం, చెక్క ఇవన్నీ వేయించి పొడి కొట్టి పెట్టేసుకుంటాం అనమాట. ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు మేము ఇదే ఎక్కువ యూస్ చేస్తాము. అప్పుడప్పుడు మాత్రమే బయట స్పైసెస్ పౌడర్స్ యూస్ చేస్తూ ఉంటాము. చూసారు కదా, కర్రీ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది కర్రీ. ఇంకా ఎక్కువ కొంచెం గ్రేవీ ఉన్నా కూడా ఎందుకో నచ్చదు, ఇలాగే తింటాం అనమాట. అందరికీ కొత్తిమీర లాస్ట్ లో వేయాలనిపిస్తుంది, కానీ నాకు మాత్రం కరివేపాకు వేయాలనిపిస్తుంది. ఎందుకంటే పచ్చి కరివేపాకు లాస్ట్ లో వేస్తే ఆ అరోమా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత 1/2 నిమ్మ చెక్క పిండేసుకోవాలి. అంతే, మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పటి వరకే చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రేమతో మీ లేఖ.